మావిగన్ను అమరావతి కాసేపు కొద్దిగా చర్చిద్దాం. 20,000 ఈ కారిడార్ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మొత్తం చూస్తే 9,536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. ఇదెంత ఉంది? అమరావతి 217 చదరపు కిలోమీటర్ల చిన్న విస్తీర్ణం కలిగింది. కేవలం 20,000 కోట్లతో మావిగన్ని పూర్తిగా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం 20,000 కోట్లతో మాత్రమే మావిగన్ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరి అక్కడ అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కంటే నీరు, విద్యుత్తు, డ్రైనేజీ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఆర్థికంగా చితికిపోతున్నటువంటి రాష్ట్రానికి ఇంత భారం అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 3 జిల్లాలతో కూడిన డైనమిక్ పవర్ హౌస్ ఇది. 3 జిల్లాలతో కూడుకుంది. మచిలీపట్నం, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నటువంటి డైనమిక్ పవర్ హౌస్ లాంటిది ఈ మావిగన్ అనేది. అదేంటి, ఒక చిన్న ప్రాంతం ఇప్పుడే కాస్త అభివృద్ధి చెందించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాంతం. 60 లక్షల జనాభా ఉన్న విస్తృత కారిడార్ ఇది. మొత్తం మావిగన్ అనేది మేము చెప్పిన మావిగన్ 60 లక్షల జనాభా ఉన్నటువంటి విస్తృతమైన కారిడార్. అక్కడ ఎంత ఉందండి? ప్రజలు పరిమితమైన ప్రజలు. కట్టాలి, రోడ్లు వేయాలి, బిల్డింగులు కట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అది ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు. విస్తరించిన అభివృద్ధి మోడల్ ఇది. ఏది? మావిగన్ అనేది. ఈ కేంద్రీకృతమైన రాజధాని మోడల్ ఇది. ఇప్పటికే నిరూపితమైన పట్టణ శక్తి మోడల్ ఇది. ఏది? మావిగన్ అనేది. ఇది కేవలం గ్రీన్ ఫీల్డ్ మోడల్. అంటే కొత్తగా రోడ్లు వేయటం, కొత్తగా పునాదులు తీయటం, ఈ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశం. అలాగే తక్కువ రిస్క్తో రెడీగా ఉన్న అభివృద్ధి ఎకో సిస్టమ్. ఈ మావిగన్ అనేది ఈ 3 చెప్పిన దానిలో తక్కువ రిస్క్, ఎక్కువ రిస్కే లేదు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయి ఉంది, ఎకో సిస్టమ్ రెడీ అయి ఉంది. ఇక్కడేంటి? ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు పెడితే ఏమైందో తెలియదు. నాకు మళ్ళా గుర్తొస్తుంది ఆ రామచంద్రయ్య గారు చెప్పింది. ఈ దేశం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసిన సందర్భాలు లేవంట. ఇది ఒక్కటే అమరావతిలోనే. పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోయాలి, నదిలో నుంచి నీళ్లు వచ్చి దీనిలో పట్టం కాదు, దీనిలోంచి దోసి దానిలో తోయాలి. అంటే అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. దానికి కారణం ఆయన స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అలాగే నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం ఇది. ఇదేంటి? భవిష్యత్తు వాగ్దానం. భవిష్యత్తులో అభివృద్ధి చెందుతునేటువంటి భావన కలిగించేటటువంటి ఒక ఊహ తప్ప అభివృద్ధి చెందుతుందో లేదో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు. అనేక నగరాలతో ఆదాయం అందించే మోడల్ ఇది. అనేక రకాలతో ఆదాయాన్ని అందించే మోడలు ఇది. అమరావతి నగరంపైనే ఆధారపడి, కేవలం అమరావతి నగరం మీదే ఆధారపడి అది కూడా లేదు ఇందాక నేను చెప్పినట్టుగా. కానీ ఇవి 3 నగరాలు. ఈ 3 నగరాలు కూడా ఎలా ఉన్నాయి? ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 16% భాగస్వామ్యం ఉంది ఈ 3 పట్టణాల్లో ఆదాయం. భవిష్యత్తు అభివృద్ధిపై ఇక్కడ ఆదాయం ఏంటంటే భవిష్యత్తు అభివృద్ధిపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి. సమగ్ర లాజిస్టిక్స్ ఆధారిత రాజధాని ప్రాంతం ఇది. ఏది? మావిగన్. ఇది మాత్రం పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కొత్తగా నిన్నట్లేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు, చీపుర్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులు అని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు, మా రాజకీయ పార్టీని విమర్శించారు. 3 రాజధానులు వస్తే తెలుగుదేశం వద్దొస్తుందని, 3 రాజధానులు వస్తే అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని. నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఉత్తరాంధ్రలో వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మీరు అడగాలా లేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడంటే దానికి మీరు తానా తందానాలంటే ప్రజలు అమాయకులా? నేను రాత్రి ఆలోచించాను, ఏంటి కొత్తగా ఈ మావిగన్ తీసుకొచ్చాడంటే కుట్రలో భాగంగానే ఈ పేరు తీసుకొచ్చాడు.
ఏదో మనం ఆషామాషిగా అనుకుంటున్నాం. మొన్న రాజ్యసభలో లోక్సభలో జరిగినటువంటి బిల్లు 5 కోట్ల మంది ప్రజలు సొంత పండగ కంటే ఆనందాలు జరుపుకున్నటువంటి రోజులవి. ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాని మీదే ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి సమయంలో కొత్తగా ఒక పేరు తీసుకొచ్చి డైవర్షన్ చేయాలని కుట్రతోనే ఈ పేరు తీసుకొచ్చారు. ప్రజల గమనంతో తీసుకురావాలి. దీనికి కొంతమంది తానాతందానాలు అంటున్నారు. ఏం 151 సీట్లు వచ్చాయి కదా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇష్టం లేకపోయినా అధికారాన్ని చేయాల్సి పెట్టావు కదా, ఏం చేసావు ఆ రోజు? నీకు మావిగాని గుర్తులేదా? అంటే ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటుంటే మళ్ళీ మీ కుటుంబం యొక్క నైజం బయటపెట్టి మళ్ళీ ప్రాంతాల మధ్య తగు పెట్టాలని, కులాల మీద తగు పెట్టాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనేదో మాట్లాడడం కాదు, ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే ఇటువంటి రాజకీయ పార్టీలు ఉంటే మన రాష్ట్రాన్ని ఒక్క నిమిషం కూడా ముందుకు తీసుకెళ్ళలేమని చెప్పి తెలియదు.